Hello friends, welcome to my channel Multi-Champ. ఫ్రెండ్స్ ఈరోజు మనం ధాబా స్టైల్ చికెన్ కర్రీని చిన్న టిప్స్ వాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్ ముందుగా చికెన్ ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. 1 కిలో చికెన్ బాగా ఉప్పు నీళ్ళలో కడిగేసేయండి. ఉప్పు వేసి బాగా పట్టించేసి మనకి చికెన్లో ఉన్న జిగరంతా పోయి ఫ్రెష్గా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకుందాం. ఇలా ఉప్పు పసుపు పట్టించడం వలన చికెన్ అనేది టెండర్గా అవుతుంది, చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు. ఓకే, చూసారుగా బాగా పట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ అవ్వడానికి అరగంట పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చికెన్ అనేది మ్యారినేట్ అయ్యేంత లోపల స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కేంత లోపల 10 లవంగాలు, 3 యాలకులు, 1 అంగుళం దాల్చిన చెక్క ఇందులో వేసుకుందాం. అలాగే కొన్ని మిరియాలు కూడా వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయించుకోవటం వల్ల మాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి కాసేపు వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఇలా పెద్ద ముక్కలుగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని కాసేపు లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అనేది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా సైడ్కి చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటిని ఈ సైడ్ని లైట్గా ఇలా ఫ్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ధనియాలు జీలకర్ర కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 4 మీడియం సైజ్ ఇలా చిన్న ముక్కలుగా తరిగిన టమాటోలను కూడా వేసుకొని కాసేపు ఇలా మగ్గనిద్దాం. అందులోనే 7 ఎండుమిరపకాయలు, అంగుళంన్నర ఇలా చిన్న ముక్కలుగా తరిగిన అల్లం, 12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో కాసేపు అలా మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటోలు ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గాయి కదా. మరీ ఎక్కువ మగ్గంత అవసరం లేదు. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనిద్దాం. ఇప్పుడు మనం వేయించుకుని పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా చల్లారి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వీటిని అన్నింటినీ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే అరగంట సేపు నానబెట్టుకున్న గసగసాలు, 1 టీ స్పూన్ గసగసాలు, ఇవి 5 జీడి పలుకులు వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం మొత్తం బాగా పేస్ట్ చేసుకున్నాము. వీటిని చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీంట్లో అయితే నేను అసలు వాటర్ వేయలేదు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని బాగా వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు చికెన్లో, అదంతా వేసుకుందాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఉప్పు పసుపు మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వలన మన చికెన్ అనేది బాగా టెండర్గా అవుతుంది అండ్ చాలా తొందరగా కూడా ఉడుకుతుంది ఇలాగా. ఓకే, ఇవన్నీ వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో కాసేపు అంటే ముక్కంతా కాసేపు ఉడికే వరకు కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కాసేపు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారా, చికెన్లో ఉన్న నీరంతా విడిచిపెట్టి చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కాసేపు మూత తీసి వేయిద్దాం. అంటే చికెన్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి చికెన్ డ్రైగా అయ్యే వరకు కాసేపు వేయిద్దాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్లో నీరంతా ఎగిరింది కదా. ఎగిరిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్పైసీనెస్ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఇంకా ఎక్కువ కావాల్సిన వాళ్ళు కాస్త ఎక్కువగా వేసుకోండి. నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వీటిని అన్ని ఒక్కసారి ముక్కలకి కారం అనేది బాగా పట్టుకునేంత వరకు ఒక్కసారి కలుపుకున్నాను. ఇలాగా చూసారుగా నీరంతా చక్కగా ఎగిరి ఎంత బాగున్నాయి ముక్కలు, డ్రైగా తయారయ్యాయి కదా. ఇదంతా ప్రొసీజర్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి మీరు. ఇలా మనం ఇంట్లోనే ఇలా రుచికరమైన
ఇంట్లోనే మనం ఇలా రుచికరమైన చికెన్ చేసుకోవటం మూలన ధాబాలకి హోటల్కి వెళ్ళే పనే అక్కర్లేదండి. చక్కగా ఇంట్లో చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. ముక్కంతా బాగా పట్టుకుంది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని, దాన్ని కూడా మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసుకుందాం. వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకుందాం. కొంచెం ఓపిక్గా మీరు ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతూ, నేను చెప్పిన టిప్స్ అన్నింటినీ ఫాలో అవుతూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా టేస్టీగా వస్తుందండి మన చికెన్ కర్రీ అనేది. ఓకే, చూసారుగా ఇవన్నీ బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు మూత పెట్టి కాసేపటి మాత్రమే మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను 1 నిమిషం పాటు అలా పెట్టాను. చూడండి అంతా పట్టుకుంది కదా చికెన్కి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నాం కదా, అందులోనే కాస్తంత వాటర్ వేసుకొని ఈ వాటర్ని కూడా వేసేద్దాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చికెన్ మునిగంత వాటర్ వేస్తే సరిపోతుంది, మరి ఎక్కువగా అక్కర్లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, నీరంతా పోసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది చేస్తుంది ధాబా స్టైల్ చికెన్ కర్రీ కాబట్టి కాస్త కలర్, మంచి కలర్ రావడానికి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం లైట్గానే. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఫుడ్ కలర్ అవసరం లేదు అనుకుంటే కనుక మీకు స్కిప్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏంటంటే ధాబా స్టైల్ కాబట్టి కొంచెం మంచి కలర్ రావడానికి అంతే, దానికి మించి ఇంకేం లేదండి. ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిగి పెట్టుకున్న తర్వాత మనం కుక్కర్ మూతను పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 1 విజిల్ రానిస్తాను. ఓకే, ఒకవేళ మీకు కావాల్స్తే కనుక 2 విజిల్స్ కూడా రానిచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను 2 విజిల్స్ రానిచ్చాను, ఎందుకంటే నేను చిన్న బర్నర్ మీద పెట్టుకున్నాను కాబట్టి 2 విజిల్స్ రానిచ్చాను. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక 1 విజిల్ అయితే రానిస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం కుక్కర్ చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ మన కుక్కర్ అనేది చల్లారింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసాక ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఎంత బాగా తయారైందో చూడండి. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూడండి, ముక్కకి చక్కగా పట్టుకొని. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ఇక్కడ మసాలా వేయిస్తున్నప్పుడు ఉప్పు కాస్త వేసుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. మీరు డెఫినెట్గా ఉప్పు చూసుకొని ఒకసారి వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం చికెన్ రెడీ అయింది కదా. ఇప్పుడు పైనుండి కాస్తంత కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసాక ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి ధాబా స్టైల్ చికెన్ కర్రీని రెడీ చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.